చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే రాష్ట్రంలో రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు దక్కని దుస్థితిని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉల్లి, టమాటా రైతుల దీనస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకొని చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి, టమాటా రైతుల కష్టాల వీడియోలను ఎక్స్లో పోస్ట్ చేసి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా అని దెప్పిపొడిచారు. కర్నూలులో ఉల్లి రైతులకు కిలో ₹3 మాత్రమే దక్కుతుండగా బిగ్ బాస్కెట్, ఇతర ఆన్లైన్ స్టోర్లలో మాత్రం కిలో ₹29 నుంచి ₹32 దాకా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే రైతుల నుంచి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని హితవు పలికారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. చంద్రబాబు గారు, పంటల ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి ₹3 ₹1.5కే కిలో టమాటానా? ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం చూపడం లేదు కదా. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిర్లక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా అని ప్రశ్నించారు. క్వింటా ఉల్లిని ₹1,200 చొప్పున కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూ మంత్రంగా చేసి అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవరూ కొనడం లేదు, ఏమి చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది అని ప్రశ్నించారు. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతర స్టోర్లలో ఆన్లైన్లో పరిశీలిస్తే కిలో ₹29 నుంచి ₹32 దాకా ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో ₹25కు తక్కువ అమ్మడం లేదు కదా. మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? ఇది మీ తప్పు కాదా చంద్రబాబు గారు? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోవడం అన్యాయం అన్నారు. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డు మీదే పారబోస్తున్నారు. తక్షణం రైతుల పంటలను కొనుగోలు చేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండని డిమాండ్ చేశారు వైఎస్ జగన్.